అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ల విషయంలో కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పని దినాల పెంపు విషయంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న దానిలో వాస్తవం లేదన్నారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పని గంటలతో పాటు అనేక ఇతర కార్మిక ప్రయోజనాలన్నీ రక్షించబడతాయన్నారు. ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉంటుందన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ఏపీ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. ఇప్పటికే దాదాపుగా 12 అంశాలకు సంబంధించి ఏదైతే ఈరోజు కేబినెట్లతో పలు తీర్మానాలతో చేశారు. దాదాపుగా దాంతోపాటు ప్రధానంగా ఏదైతే కార్మిక శాఖకు సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేయడం అయితే చూస్తున్నాం. దీంతోపాటు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2020లో తీసుకొచ్చిన 4 కేబినెట్ ఏదైతే లేబర్ యాక్ట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు ప్రతిపక్షాలు కూడా ఉద్యమం అయితే చేస్తూ ఉన్నారు. ఇవి చీకటి చట్టాలంటూ. అసలు ఆ చట్టాలు ఏమిటి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఆ చట్టాల వలన ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లేబర్ మినిస్టర్ ఉన్నారు వాసంశెట్టి సుభాష్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే కార్మిక చట్టాలు, నల్ల చట్టాలు ఏదైతే 139 సంవత్సరాలు కష్టపడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాలని దాంతోపాటు 29 లేబర్ యాక్ట్లని, ఉపయోగపడే యాక్ట్లని కాలరాస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించి రాబోయే రోజుల్లో కార్మికుల యొక్క పొట్టకూడు కొట్టాలి అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు నిజంగా ఇది జరుగుతుందా? నిజంగా వారు ఆరోపించింది నిజమేనా? లేకపోతే అసలు లేబర్ యాక్ట్, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లేబర్ యాక్ట్ వల్ల ఉపయోగాలు ఏమిటి? ముఖ్యంగా ఒక రాంగ్ డైరెక్షన్ అనేది కొంతమంది జనాల్లో బిల్డ్ చేస్తూ ఉన్నారు. అందరూ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కార్మికులు అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, ఏదైతే వారానికి 48 గంటల పని దినాలు ఉన్నాయో ఆ పని దినాలని ఎక్కడా సవరించలేదు. 48 గంటలలాగా ఉన్నాయి. అయితే కొద్ది అత్యవసర పరిస్థితుల్లో రోజుకి 8 గంటలు ఉండేది 12 గంటలు, అంటే మధ్యలో బ్రేక్ టైంతో సైతం 10 నుంచి 12 గంటల వరకు తీసుకోవచ్చు అనే వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఒకరోజు నిజంగా 12 గంటలు పనిచేస్తే నెక్స్ట్ రోజు ఏదైతే 4 గంటలు ఎక్స్ట్రా పని చేశారో ఆ 4 గంటలని కట్ చేసుకుని 4 గంటలు పని చేయొచ్చు. అలాగే 4 రోజులు 12 48 గంటలు పని చేస్తే మిగతా 3 రోజులు కూడా వాళ్ళు పనికి వెళ్ళవలసిన పరిస్థితి లేదు. అయితే అలాగే కొద్ది ఓటీ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. వాళ్ళకి కూడా వెసులుబాటు అనేది ఉంటుంది, వాళ్ళకి ఇష్టమైతే పనిచేస్తారు అనే నినాదంతో మరి వెసులుబాటు అనేది కార్మికులకు ఉండాలి, ఇటు యాజమాన్యానికి కూడా వెసులుబాటు ఉండాలని ముఖ్య ఉద్దేశంతో చేశారు తప్ప పని దినాలనేవి పెంచలేదు. ఏదైతే వారానికి 48 గంటలు, నెలకి 144 గంటలు పని దినాలు ఉన్నాయో అవి యథావిధిగా 48 గంటలు 144 గంటలు ఇంప్లిమెంట్ అవుతుంది. అంతేగాని రోజు 12 గంటలు చేసేసి 72 గంటలు చేయలే. అది ఒక రోజు 10 గంటలు చేస్తే నెక్స్ట్ రోజు 6 గంటలు చేస్తారు. అలాంటి వెసులుబాటు ఇచ్చి కార్మికులు ప్లస్ యాజమాన్యం బాగుంటుందనే నిర్ణయం తీసుకున్నాం. దీన్ని కొద్ది రాంగ్గా జనాల్లోకి తీసుకెళ్ళి తప్పుడు సందేశాలను అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇందులో పూర్తిగా ఈ ప్రభుత్వం కార్మికుల పని దినాల పట్ల కానీ కార్మికుల ఆరోగ్యం పట్ల కానీ పూర్తి చిత్తశుద్ధితో ఉంది. దానికి ఒకటే నిదర్శనం, ఈ ప్రభుత్వం రాగానే సుమారు 7 ఈఎస్ఐ హాస్పిటల్స్తో పాటు సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ 150 బెడ్డెడ్ది, అలాగే మెడికల్ కాలేజ్ ఒకటి, ఇవన్నీ కూడా కర్నూలు, శ్రీకాకుళం, అచ్యుతాపురం, తిరుపతి 100 బెడ్డెడ్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఒకటిగా డిస్పెన్సరీస్ 30 డిస్పెన్సరీస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వం ఎక్కడా కూడా ఓ ఇటుకు కానీ గుప్పుడు ఇసుకు కానీ వేసిన వైనం లేదు ఈ కార్మికుల ఆరోగ్యం పట్ల. ఈ రోజున ఇవన్నీ ప్రక్షాళన చేయడం జరిగింది. సుమారు మీరు చూసుకుంటే రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో 50-60 మించి ఎప్పుడూ కూడా రోజుకి ఓపీలు నమోదు కాలే. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 260 నుంచి 350 ఓపీలు నమోదు అవుతూ ఉన్నాయి. అంటే అక్కడే కాదు, తిరుపతిలో కూడా రికార్డు స్థాయిలో 300 ఓపీలు నమోదు అవుతూ ఉన్నాయి. అంటే మాకున్న చిత్తశుద్ధి అది. ఇటు కార్మికుల ఆరోగ్యం పట్ల కానీ, కార్మికుల సేఫ్టీ మెజర్స్ కానీ, అలాగే మేము వచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సరం సేఫ్టీ వీక్ అనేది మేము పెట్టడం జరిగింది. అంటే ఇంచుమించు 5-6 వేల మందితో పెట్టి 4 చోట్ల విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం ఇలా పలు చోట్ల మేము 4 చోట్ల పెట్టి అవేర్నెస్ తీసుకుని వచ్చాం. మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే ఎలా జరుగుతుంది,
మీరు సేఫ్టీ మెజర్స్ చేయకపోతే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు ఇలా జరుగుతుంది అనేది వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడంతో పాటు ఏమేమి పెట్టుకోవాలి ఎలా వాడాలనేది కూడా పూర్తిగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళతో పాటు అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఇంకోటి సార్, ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే ఏదైతే మీరు తీసుకొచ్చిన అమెండ్మెంట్ని అది ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ ప్రైవేట్ సంస్థల్లో అయితే మేనేజ్మెంట్ ఏదైతే లాభచాటిక దృష్టిలో పెట్టుకొని ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్ అంతగా ప్రవర్తిస్తారు కనుక అదనపు పని భారాలు చేయకపోతే ఉద్యోగాలు కూడా తీసేస్తారు, ఉద్యోగ భద్రత కూడా ఉండదు అని చెప్పేసి ఆరోపణలు నడుస్తున్నాయి. అసలు అది చెప్తున్నాను కదండి, ఏదంటే మేము అమెండ్మెంట్ చేసాం, అది ఒకసారి స్టడీ చేసి ఎలాంటి ప్రక్షాళన చేసామనేది స్టడీ చేసి మాట్లాడితే, స్టడీ చేసి ధర్నాలు చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా 10 గంటలు మ్యాండేటరీ కాదు, 10 గంటల నుంచి వాడుకోవచ్చు, 10 గంటలు దాటి దాన్ని మళ్ళీ రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి ఇద్దరికీ అందుబాటులో ఉండేలాగా పెట్టాను తప్ప ఇందులో మ్యాండేటరీగా చేయలేదు. 48 అవర్స్ వాళ్ళు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వాడుకోవచ్చు అనే దాంట్లో ప్రక్షాళన చేయడం జరిగింది. అంతే తప్ప దీంట్లో ఉద్యోగాలు తీసేయడానికి కార్మిక చట్టాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు తీసేయడానికి లేకపోతే జాయిన్ చేసుకోవడం వాళ్ళ ఇష్టం, తీసేయడం మాత్రం వాళ్ళ పరిధిలో ఉండదు. ఇటు మాకు కార్మిక శాఖకి ఇటు యాజమాన్యం అటు కార్మికులు 2 కళ్ళు లాంటివి. ఎవరికేమి అన్యాయం జరిగినా సరే ఊరుకునే పరిస్థితిలో మేము ఉండం. ఏదైతే మనం పెట్టుబడులు ఎక్కువ రావాలని మనం ఆశిస్తున్నామో కొన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి అవి తీసుకురావటం వల్ల అన్ని పర్మిషన్లు ఒకే వేదిక మీద ఇవ్వటం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీస్ త్వరలో వస్తూ ఉన్నాయి. అలాగే ఇటు కార్మికులకి అటు యాజమాన్యానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఈ అమెండ్మెంట్లు చేయడం జరిగింది. సరే, ఈరోజు జరిగిన క్యాబినెట్లో ప్రధానంగా మీకు సంబంధించిన కార్మిక శాఖకు సంబంధించి కొన్ని అమెండ్మెంట్లు చేశారు. దాని మీద ముఖ్యమంత్రి గారు ఏం కామెంట్స్ చేశారు? ముఖ్యమంత్రి గారు గతంలోనే ఈ అమెండ్మెంట్ గురించి మాట్లాడినప్పుడు మనకి మహిళలు ముఖ్యం, మహిళలు భద్రత ముఖ్యం, దాని గురించి కొద్దిగా కరెక్షన్ చేయండి, దీంట్లో మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ పెట్టండి అని చెప్పడం జరిగింది. దాని గురించి ఈరోజు మహిళల గురించి ఆలోచించి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పెరగాలి, వాళ్ళకి భద్రత ఉండాలని ఆలోచించి ఈరోజు అమెండ్మెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ ఏదైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు మేలు చేసాయే తప్ప కీడు చేసాయి కాదు. సంపూర్ణంగా తెలుసుకోకుండా ప్రతిపక్షాలు ఆరోపించడం ఇది మానుకోవాలని చెప్పేసి కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో కృష్ణమేడ, సచివాలయం నుంచి.